ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సుందరరామరెడ్డి గారు, ఈ మధ్య ఒక ఇద్దరు ముగ్గురు నాకు ఫోన్ చేశారు. విష్ణు, మా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న ఎస్డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫోన్ చేశారు. అసలు ఎస్డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేయడం అనేది కుదురుతుంది అసలు? ఇది ఎస్డబ్ల్యూపీ అనేది సెల్లింగ్ రిడీమ్ అండి. ఒక్కసారి రిడీమ్ చేసే బదులు, మీరు ఆల్రెడీ యూనిట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకేసారి రిడీమ్ చేసే బదులు ఇన్స్టాల్మెంట్ లో రిడీమ్ చేసుకునే ఫెసిలిటీని మనం ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్. అంతే, విత్డ్రాల్ చేసుకోవడానికి విత్డ్రా చేసుకునే ఆప్షన్ అంతే అది. అవును, అంతే. చాలా మంది ఏంటంటే నెట్వర్క్ కి క్యాష్ ఫ్లోకి తేడా తెలియదు. మనం ఎవరైనా రిచ్ అనుకోండి, వాడికి 10 లక్షల 10 కోట్లు ఆస్తుంది కాబట్టి వాడు రిచ్ అనుకుంటాం. క్యాష్ ఫ్లో ఏం లేకపోవచ్చు, ఎందుకంటే వారికి ఒక ఇల్లు ఉంటుంది, 2 కోట్లు ఉండొచ్చు, ల్యాండ్ ఏదో ఉంటుంది, ఒక 5 కోట్లు ఉండొచ్చు, ఇంకేదన్నా అసెట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఏమి ఉండొచ్చు, మొత్తం మీద 10 కోట్లు. సొసైటీ ప్రకారం చూసుకుంటే 10 కోట్లు అంటే నథింగ్ బట్ రిచ్ కింద లెక్కే. కానీ క్యాష్ ఫ్లో ఏమి ఉండదు, నెల అందరు నప్పులు చేసుకుంటూ కూర్చోవడం తప్ప ఏం లేవు అక్కడ. అంటే అసెట్ రిచ్, క్యాష్ పూర్ అనమాట. ఎస్డబ్ల్యూపీ అనేది ఒరిజినల్ గా మోస్ట్ ట్యాక్స్ ఎఫిషియంట్ అండ్ రెగ్యులర్ క్యాష్ ఫ్లో అనమాట. ఒక సింపుల్ గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కనుక రిటైర్మెంట్ అయితే మనీ ఎలా వచ్చి పడుద్దో ప్రతి నెల కాలేజ్ పెన్షన్ లాగా, అంటే ఇది కూడా అంతే. నీకు నచ్చిన విధంగా నచ్చినట్టు క్యాష్ ఫ్లో జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఉన్నది ఫ్లెక్సిబుల్ అనమాట. మనిషి పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే 60 కల్లా ఖచ్చితంగా ఎంతకంత ఫండ్ ని ఈ మ్యూచువల్ ఫండ్ లో పెట్టేసుకొని, అది ఏదైనా కావచ్చు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ అయి ఉండొచ్చు, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ ఉండొచ్చు, లేదా డెట్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఉండొచ్చు, పెట్టేసుకొని ఎస్డబ్ల్యూపీ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే 60 నుంచి 90 వరకు సర్వైవ్ అవ్వాలి వితౌట్ ఇన్కమ్. ఇన్ఫ్లేషన్ పుణ్యం అంటే అప్పటికల్ చాలా రేట్లు పెరుగుతాయి. అంటే ఆ పెరిగిన రేట్ల దగ్గర 30 ఇయర్స్ మనం సర్వైవ్ అవ్వాలి అంటే ఎవరు నడుపుకొని సర్వైవ్ అవుతాం? మనకు చాలా మంది కిడ్స్ మన ఆస్తి అనుకుంటారండి, వాళ్ళ సెటిల్మెంట్కి ఎక్కడికి వెళ్ళిపోతారు, వేరే సిటీకి వెళ్ళిపోతారు, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. అందుకని మనం పట్టించుకోలేదని కంప్లైంట్ చేసే బదులు మనమే ఒక ఫండ్ క్రియేట్ చేసుకుంటే పోద్ది కదా. అందుకని ప్రతి ఒక్కళ్ళు రిటైర్మెంట్ ఫండ్ ఖచ్చితంగా అర్జెంట్ క్రియేట్ చేసుకోవాలా. అది చాలా మంది అంటే తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి కారు, ఇల్లు అండ్ మ్యారేజెస్ లేకపోతే ఇంకో వీటికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు దగ్గరలో ఉన్న గోల్స్. కానీ లేదు, మంచిగా పుట్టిన ఫస్ట్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సింది రిటైర్మెంట్కి. ఎందుకంటే ఆ టైంలో ఇన్కమ్ ఆగిపోద్ది అనేది. ఇన్కమ్ లేకుండా ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే కరెంట్ లైఫ్ స్టైల్ ఎంత ఎక్స్పెన్సివ్ చూసుకోండి. అందుకని మా అందరికీ కంపల్సరీగా ఎస్ఐపి క్యాలిక్యులేటర్ గురించి తెలిసి ఉండాలి, కాంపౌండింగ్ క్యాలిక్యులేటర్ గురించి తెలిసి ఉండాలి, ఎస్డబ్ల్యూపీ క్యాలిక్యులేటర్ గురించి తెలిసి ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి. ఇది మీరు ఏ డొమైన్లో ఉన్నా సరే, ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే, ఇది తెలుసుకోవాలన్నమాట. అందుకని మీ దగ్గర డబ్బు ఉంటే ఒకేసారి ఒక 50 లక్షలు, ₹1 కోటి ఒక ఫండ్లో పెట్టండి. మీకు ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ టైం దగ్గర నుంచి ఎస్డబ్ల్యూపీ ఆన్ చేయండి. అప్పుడు ఏంటంటే మంత్లీ మీరు చెప్పిన తారీఖు కల్లా మీ అకౌంట్లో ఆ డబ్బును చేరుస్తూ ఉంటుంది. అది జీవితకాలం క్యాష్ ఫ్లో అనమాట. అంటే చాలామంది అనుకుంటే మన ఓన్గా మేనేజ్ చేయొచ్చు కదా అనుకుంటారు. మనకి వీళ్ళకి అంత నాలెడ్జ్, అన్ని రకాల అసెట్స్ డీల్ చేసేంత నాలెడ్జ్ ఉండదండి. ఏ అసెట్ బాగా పెరుగుతుంది, గోల్డా, రియల్ ఎస్టేటా, అమెరికన్ మార్కెటా, ఇండియన్ మార్కెట్, ఇవి చూసుకున్నంత తేలిక చిన్న వాళ్ళకి ఉండదు. అదే ఫండమెంటల్స్ అనుకోండి, వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్. వరల్డ్ వైడ్గా ఏ ట్రెండ్స్ నడుస్తుంది, ఎక్కడ బాగా మూవ్ అవుతుంది, అవన్నీ వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి మంచి ఫండ్ మేనేజర్ మనం పట్టుకొని వాళ్ళ దగ్గర మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి ఫండ్లో వెల్త్ అప్రిషియేషన్ అవుతుంది. మళ్ళీ అంతకంత మన విత్డ్రాల్ పెట్టుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా మ్యూచువల్ ఫండ్స్లో రిటైర్మెంట్ కల్లా కనీసం ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి చేర్చిన తర్వాతనే రిటైర్ అవ్వాలి వర్క్ నుంచి. తద్వారా మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. రెండోది ట్యాక్స్ ఎఫిషియన్సీ అనమాట. ఎవ్రీ ఇయర్ మీకు 1.25 lakh వరకు ట్యాక్స్లు ఉండవు. రెండోది మన క్యాపిటల్లోంచి ఎంతకంత బయటికి పోద్ది కాబట్టి కొంచెం క్యాపిటల్ కొంత గెయిన్ కాబట్టి ట్యాక్స్లు బాగా తగ్గుతాయి ఎస్డబ్ల్యూపీలో. రెగ్యులర్ క్యాష్లో ఉంటుంది ఇంట్లో. మీకు ఎప్పుడైనా అర్జెంట్ అనుకుంటే ఇంకా పెంచుకోవచ్చు, దాన్ని రీడింగ్ పెంచవచ్చు, అవసరం లేనప్పుడు పెంచుకోవచ్చు. మన వాళ్ళు ఏంటంటే హౌస్లు కొని రెంట్ల కీటాలు, ఇల్లు పైన కప్పులు లేపి ఇంకొద్దాన్ని 2 కీటాలు, ఇలా పాత పద్ధతులు ఇంకా అవలంబిస్తున్నారు తప్ప హాయిగా పీస్ ఆఫ్ మైండ్ తోటి ఇయర్లీ యావరేజ్ మీద ఒక 12 to 15% రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా తీసుకోవచ్చు అనే విషయం తెలియదు అనమాట. బట్ సొసైటీ అప్డేట్ అవ్వాలి, సొసైటీ ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలి. స్టాక్ మార్కెట్ అంటే అచ్చం స్టాక్స్ అని, లేదా ఊరుకుని పడకపోతుంది, లేదా జీరో అవుతాయి అని ఈ కాన్సెప్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో మల్టిపుల్ అసెట్స్ ఉంటే మనకు కావాలంటే మీకు ఏ డొమైన్లో నాలెడ్జ్ ఉంటే ఆ అసెట్ క్లాస్లో పెట్టుకోవచ్చు. ఎవ్రీ మంత్ మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. అంటే బ్యాంకు డిపాజిట్తో పోల్చుకుంటే దీంట్లో మోర్ రిటర్న్స్ వచ్చే ప్రొడక్ట్ చాలా ఉన్నాయి అనే విషయం అర్థం అన్నమాట. ప్రతి పర్సన్కి ఒక మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఉండాలి, ఒక ఎస్డబ్ల్యూపీ ఆన్ చేసుకోవాలి రిటైర్మెంట్ కల్లా. లైఫ్ అంతా 30 సంవత్సరాలు పీస్ ఆఫ్ మైండ్ గడపాలి అంటే మాత్రం ఎస్డబ్ల్యూపీ కన్నా మించింది లేదు. సో ఎస్ఐపి ఏమో వెల్త్ క్రియేషన్ కి, ఎస్డబ్ల్యూపీ ఏమో
క్యాష్ ఫ్లో Cash flow. క్యాష్ ఫ్లోకి. అందుకని ఓల్డెన్ డేస్ లో అది మనుషులకు ఒక వరం అనమాట బేసికల్ గా. వాళ్ళని వీళ్ళని అడుక్కునే పని లేకుండా ఆటోమేటిక్ వచ్చే ఛాయిస్ అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేసుకుంటే మీ ఇష్టం, మీకు రిస్క్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి. రిస్క్ టాలరెన్స్ ఎంత ఉంది, ఎంత ఏమైనా నీకు అమౌంట్ కావాలి, ఏ స్టేజ్లో కావాలి, ఎంత నాలెడ్జ్ ఉంది అందరిని పెట్టేసేసి. బట్ ఎస్డబ్ల్యూపీ అయితే యాక్టివేట్ చేసుకోండి ఓల్డ్ ఏజ్ కల్లా. ఎవ్రీ మంత్ క్యాష్ ఫ్లో తీసుకోవచ్చు అనమాట. సో మొత్తానికి మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి చేస్తేనే, అదే విధంగా లంసమ్ చేస్తేనే ఎస్డబ్ల్యూపీ అనే ఒక ఆప్షన్ యాక్టివేట్ చేసుకోగలం. బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ వాళ్ళు అడిగారు నిన్ను, అడగకుండా ఎవరు చేయకుండా ఉన్న పరిస్థితి ఏంటి? అట్లీస్ట్ వాళ్ళు అడిగారు కాబట్టి నువ్వు ప్రాపర్ గైడ్ చేసి ఉంటావు, అది వేరే సంగతి. బట్ అసలు అడగకుండా అనుకో, అది మరి దారుణం కదా. అంటే దాన్ని బట్టి ఎస్డబ్ల్యూపీ అనే కాన్సెప్ట్ జనాల్లోకి ఎంత చొచ్చుకెళ్ళిందో అది కూడా మనం గమనించాలి. అవును. బట్ ఇవాళ రేపట్లో పల్లెటూరులో కూడా చాలా మందికి లోకల్ కంటెంట్ పుణ్యం అంటూ లోకల్ లాంగ్వేజ్ రీచ్ అయిందండి. ఆ ప్లేస్ కనుక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెళ్ళగలితే కనుక, మన డోర్ టు డోర్ క్యాంపెయిన్ చిన్నప్పుడు కనుక మనకు బ్యాంకు డిపాజిట్స్ ఎలా చేసేవాళ్ళు బ్యాంక్ వాళ్ళు, అట్లా మ్యూచువల్ ఫండ్ ఇనిషియేటివ్ చేసుకుంటే కనుక బోల్డ్ అంత డబ్బు ఉందండి పల్లెటూరులో. ప్రతి ఇంటి దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, ఈజీగా పెట్టేస్తారు. తెలియక వాళ్ళు ఇచ్చారు. ఇవాళ రేపట్లో ఏంటంటే సొసైటీలో ఎథికల్స్ లేవు, ఇస్తే ఎగ్గొడుతున్నారు. అండ్ చిట్టీలు అయితే లేచిపోతున్నాయి, కోఆపరేటివ్ బ్యాంకులు అయితే కొలాప్స్ అవుతున్నాయి, ఏవో జరుగుతున్నాయి అక్కడ. అందుకని స్టాండర్డ్ సిస్టమ్ లేదనమాట. బట్ మ్యూచువల్ ఫండ్ అయితే యూనివర్సల్లీ వరల్డ్ నెంబర్ 1 బెస్ట్ వాటిలో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇండియాలో కూర్చొని, మన మొబైల్లో కూర్చొని కూడా కిడ్స్ అందరూ ఎడ్యుకేటర్ అవుతున్నారు కాబట్టి ఇవాళ రేపట్లో ఖచ్చితంగా పేరెంట్స్ కి రిటైర్మెంట్ కల్లా వాళ్ళకి 50 లక్షలు కోటో ఎంతో కొంత దాంట్లో ఉంచేసేసి విత్డ్రాలు పెట్టేసేసి వాళ్ళ లైఫ్ స్మూత్ గా చేయడం అనేది అంటే కిడ్స్ రెస్పాన్సిబిలిటీ అది కంపల్సరీ. అందుకని ఎస్డబ్ల్యూపీ అనేది ఒక దేవుడు ఇచ్చిన వరం అండి. దాన్ని వాడుకోవడం ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ లైఫ్ చాలా టెన్షన్ ఫ్రీ ఉంటాయి అనమాట. ఎందుకంటే రెగ్యులర్ క్యాష్ ఫ్లో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా రావటం అనేది మామూలు విషయం కాదు. అందుకని ఎస్ఐపి ఏమో వెల్త్ క్రియేషన్ పనికి వస్తుంది, ఎస్డబ్ల్యూపీ ఏమో క్యాష్ ఫ్లో పనికి వస్తుంది. ఒరిజినల్ వే ఆ గోల్ రీచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఆటోమేటిక్ ఎవ్రీ మంత్ కల్లా నీకు ఏ తారీఖు అంటే తారీఖులో శాలరీ లాగా వేస్తూ ఉంటారు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా కూడా. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు ఈ 3 సిటీస్లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళకి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం, ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.